ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 42 ఎజెండా అంశాలతో కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలను ఆమోదం తెలపనున్నారు. నాలా చట్ట సవరణపై చర్చించనున్నారు. పలు కొత్త పాలసీలపై చర్చించనున్నారు. కేబినెట్ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్లపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. లేఅవుట్లు, భవనాలు క్రమబద్ధీకరణపై కీలక చర్చ జరగబోతోంది. రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై చర్చించనున్నారు. ఐటీ సెక్టార్లో కీలకమైన పాలసీలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలా చట్ట సవరణపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, 4 కొత్త పాలసీలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రెస్ పై ఆరా తీయనున్నట్లు సమాచారం. అలాగే లిక్కర్ కేసు, ఇతర వ్యవహారాలకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు, వైసీపీకి కౌంటర్ల విషయంలో మంత్రులకు సూచనలు చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అనేది కొనసాగుతూ ఉంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులతోటి చర్చ అనేది కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇక సిఆర్డీఏలోకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఇటీవలే చర్చించారో దానికి సంబంధించినటువంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చ అనంతరం కూడా వాటిపై కొన్ని ఆమోదం అనేది కూడా తీసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక నాలా చట్టంకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక ఎస్ఐపిబిలో ఏదైతే ఇటు కొన్ని కీలకమైనటువంటి సంస్థలు ఏపీలోకి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వాటికి భూ కేటాయింపులు కూడా భూ కేటాయింపులకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు ఆమోదించేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇక సిఆర్డీఏతో పాటు అదేవిధంగా ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై ఇటు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులతో పాటు ఇక పోలవరం వీటన్నిటిపై కూడా బనకచెర్ల ప్రాజెక్టు సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ఢిల్లీ పర్యటన వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. అదే కాకుండా మొత్తంగా 42 అంశాల ఎజెండాతో అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఒకవైపు ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయినటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి ఒక్క మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో నియోజకవర్గాల్లో ఇటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లే విధంగా కూడా ఇటు చర్చ అనేది కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు పర్యాటక రంగంపై దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పర్యాటక శాఖకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చకు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.